पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫామ్ అన్నటువంటి టాపిక్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూషన్. నిన్న మనం చెప్పుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే లాస్ట్ మనకి 5 పాయింట్స్ మెయిన్గా చెప్పారు. ఒకటి లిమిటేషన్, నెంబర్ 2 అడాప్టేషన్, నెంబర్ 3 యూటిలైజేషన్, నెంబర్ 4 క్రిస్టలైజేషన్, నెంబర్ 5 ఇంటిగ్రేషన్ డిసింటిగ్రేషన్. ఇది దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకుందాం. Let us carry out this thought in connection with the human being. The process of limitation can be seen in the taking of a physical form and in those early rebellious days when a man is full of desires, aspirations, longings, and ideals which he seems unable to express or to satisfy. Then comes the period of adaptation, wherein the man begins to utilize what he has and to express himself as best he may through the medium of those myriads of lesser lives and intelligences which constitute his physical, his emotional, and his mental bodies. He energizes his threefold form, forcing it to carry out his behats and fulfill his purposes, and thus carry out his plan whether for good or evil. So, మానవుడు అన్నటువంటి వాడు ఎప్పుడైతే దేహం ధరించి వచ్చాడో అప్పుడు వాడు హీ బికేమ్ కండిషన్ అండ్ హీ బికేమ్ లిమిటెడ్. సో వీడు కండిషన్ అయిపోతాడు అనమాట. ఒక దేహం ఒక ఫారంలోకి ఎప్పుడైతే వచ్చిందో ఒక సెంట్రల్ ఫైర్ అన్నటువంటిది కానీ ఇది కానీ, సో హీ బికేమ్ కండిషన్. సో కండిషన్ అయిపోయాడుకి అప్పుడు వాడు అనుకున్నవన్నీ చేయలేకపోవడం, లేదా వీడు పొందుదాం అనుకునేటివన్నీ కూడా పొందలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. బికాస్ హీస్ కండిషన్డ్. సో వాడు కోరినవన్నీ వాడు చేయలేకపోవడం అనేటువంటి జరుగుతుంది. సో కోరినవన్నీ చేయలేకపోవడం అనేటువంటి దేని చేతంటే కనుక హీ బికేమ్ కండిషన్ అండ్ త్రూ ఫామ్ హీ స్టార్ట్స్ ఎక్స్ప్రెసింగ్. ఫామ్లెస్ గా ఉంటున్నప్పుడు చేయగలిగేవి చాలా ఉంటాయి, ఫారంగా ఉన్నప్పుడు చేయగలిగేవి కొన్ని ఉంటాయి. అవి ఫామ్లెస్ గా ఉన్నప్పుడు చేయలేం, ఫారంగా ఉన్నప్పుడు ఫామ్లెస్ గా ఉన్నటువంటి చేయలేం. రెండింటివి అంతే. ఫార్మ్లెస్ గా ఉన్నప్పుడు ఫామ్ గా ఉన్నటువంటి చేయలేం ఇలా. సో ఫారం ఆస్పెక్ట్ లోకి ఎప్పుడైతే వీడు వచ్చాడో అప్పుడు ఈ బికేమ్ కండిషన్. కండిషన్ అయిపోయి వాడికి ఎన్నో అది చేద్దాం, ఇది చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనేటువంటి ఎన్నో కోరికలుగా ఉంటాయి. సో ఆ కోరికలన్నీ కూడా వీడు వాటిని తీర్చుకోవడం అన్నటువంటి దాని యొక్క ప్రయత్నంగా జీవితం అంతా కూడా సాగుతుంటుంది. దాన్ని ఏమన్నారంటే అడాప్టేషన్ అని అన్నారు. ఏదో పొందాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టడానికి వీడు 10 ఏళ్ళగా వీడు కష్టపడుతుంటాడు. సో ఇట్ ఈస్ అడాప్టేషన్. దాని గురించి వీడు పని చేయడం అన్నటువంటిదిగా ఉంటుంటుంది. సో ఆ రకంగా ఆస్పిరేషన్స్, లాంగింగ్స్ అండ్ ఐడియల్స్, ఎన్నో అవి చేద్దాం, తిరుపతికి వెళదాం, ఇలా ఎన్నో ఉంటాయి. లాంగింగ్స్, ఐడియల్స్ ఎన్నో ఉంటాయి.
సో వాటి గురించి జీవితం అనేటువంటిది గడపడం అనేటువంటిది ఉంటుంది. హీ సిమ్స్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఆర్ టు సాటిస్ఫై. అవి అన్నీ కూడా తీరినట్లుగా భ్రమగొల్పును కానీ తీరవని నీ వెలుగుదువు కదా అంటాడు వేదవ్యాసుడు సత్యవతితో అంటాడు పురాణ పురుషుడు. ఎన్ని కోరికలు అనేటువంటివి అవన్నీ కోరికలుగానే మిగిలిపోతాయి కానీ అవన్నీ తీరం. అది విషయం ఎప్పుడు కూడా దానిలో అనేటువంటి సత్యం. అది అందులో నుంచి కోరడం అనేటువంటిది వీళ్ళు చేయరు ఎప్పుడు కూడా. ఈ సత్యం తెలుసుకున్నటువంటి వాడు అది చేద్దాం ఇది చేద్దాం ఆ టైంకి అది వీడు ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడమే వీడు మార్గంగా ఉంటాడు కానీ వీడు కోరడం అనేటువంటిది ఎప్పుడు ఉండదు. అది సో యూ విల్ నాట్ అది. So to express or to satisfy, then comes the period of adaptation wherein the man begins to utilize what he has and to express himself as best he may through the medium of those myriads of lesser lives. Then he starts living తనకున్న దాంతో తను లైఫ్ లీడ్ చేయడం అనేటువంటి దాంట్లో కూడా వస్తాడు. ఇప్పుడు దాంట్లోకి వచ్చేటికి అప్పుడు ఆఫ్ దోస్ myriads of lesser lives and intelligences which constitute his physical, his emotional and his mental bodies. సో మానవుడికి 3 బాడీస్ ఉంటాయి, ఫిజికల్, ఎమోషనల్ అండ్ మెంటల్ బాడీస్. వీటన్నిటి గురించి కూడా మనం ఇదివరకు క్లాసెస్లో మనం చాలా చెప్పుకున్నాం. సో ఆ రకంగా ఈ 3 బాడీస్లోనూ వీడు ఉంటుండడం అనేటువంటి దాన్ని అన్నారంటే పర్సనాలిటీ అన్నారు. ఈ పర్సనాలిటీగా జీవుడు ఉంటూ వీటన్నిటిలోనూ ఒక్కటిగా ఉండడం అనేటువంటిది వాడు ఎప్పుడు కూడా లైఫ్లో అది వాడు పొందుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 ప్లేన్స్లోనూ వీడు ఒకటిగా తయారవుతాడో ఆటోమేటిక్గా వీడి ఈగోయిక్ దానిలోకి వెళ్ళాలి. ఈగోయిక్ గా వెళ్ళినప్పుడు ఈగోయిక్ గా ఉంటూ ఉన్నప్పుడు ఆ ఈగోయిక్ యొక్క రేస్ అన్ని కూడా వీడి 3 ప్లేన్స్ లో రిఫ్లెక్ట్ అవుతుండడం అనేటువంటి మార్గం. అది కనుక ఈ 3 కూడా వాటి వలన అవుతుంటుంది. హీ ఎనర్జైజెస్ హిస్ 3-fold ఫార్మ్ ఫోర్సింగ్ ఇట్ టు క్యారీ అవుట్ హిస్ హెడ్స్ అండ్ ఫుల్ఫిల్ హిస్ పర్పసెస్. ఎవరి పర్పసెస్? వాడి పర్పసెస్ అన్నారు. మన పర్పస్ ఏదో అదే కదా మనం చేస్తున్నాం అండి. కాదండి, నీ పర్పస్ ఏమిటో అది కాదు నువ్వు చేస్తున్నది. నీ కోరిక ఏదో అది నువ్వు చేస్తున్నా. అంటే ఎమోషనల్ బాడీలో ఏదైతే నీలో ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నువ్వు లైఫ్ లీడ్ చేస్తున్నావు. నిజానికి అది కాదు. ఈగోయిక్ లెవెల్లో ఏదైతే నిర్ణయించుకున్నావో అది చేయడం అనేటువంటిది ప్రధానం. ఢిల్లీ వచ్చినప్పుడు షూస్ కొనుక్కుందాం అనుకున్నానండి. అందు గురించే కదా నేను ట్రైన్ దిగాను, తయారయ్యాను. షూస్ ఎక్కడ ఉంటాయో దొరుకుతాయి, ఏ బెస్ట్ ఎక్కడ దొరుకుతాయో అవి వెతుక్కుంటున్నాను కదండి. అదే కదండి నేను అనుకున్నానంటే కాదు. ఢిల్లీ వచ్చింది ఆఫీస్ పని మీద వచ్చావు. ఆ పని పొద్దున్న సాయంత్రం అయ్యాక సాయంత్రం టైం ఉంటే అప్పుడు నువ్వు చెప్పులో షూస్ ఇవన్నీ ఏవో కొనుక్కుని అప్పుడు నువ్వు మళ్ళీ ట్రైన్ ఎక్కుదాం నువ్వు అనుకున్నావు. ఇది నువ్వు అనుకున్నటువంటి ప్రోగ్రామ్. అలా అనుకుని నువ్వు ఢిల్లీ వచ్చావు. అది ఈగోయిక్ లెవెల్లో డిసైడ్ అవుతుంటాయి ఎప్పుడు కూడా. 3-fold ఫార్మ్ అది క్యారీ అవుట్ హిస్ ప్లాన్ వెదర్ ఫర్ గుడ్ ఆర్ ఈవిల్. అది దిస్ ఈస్ సక్సీడెడ్ బై ద స్టేజ్ ఇన్ విచ్ హీ యూటిలైజెస్ ద ఫార్మ్ యాజ్ ఫార్ యాజ్ ఇన్ హిమ్ లైస్. హీ యూటిలైజెస్ ద ఫార్మ్ యాజ్ ఫార్ యాజ్ ఇన్ హిమ్ లైస్. వీడు ఫారం ని వినియోగించుకుని వీడు పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ కమ్స్ టు వాట్ వీ కాల్ మెచ్యూరిటీ. దీన్ని అన్నారంటే మెచ్యూరిటీ అన్నారు. అంటే మెచ్యూర్ అయినటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే వాడు ఫారం వాడుకుంటాడు, వాడు కార్ని వాడుకుంటుంటాడు, కార్ వాడిని వాడుకోవడం అన్నటువంటిది ఉండదు. మాస్టర్ దాన్ని ఏమంటారంటే ది కార్ బిలాంగ్స్ టు మీ కాదు, ఐ బిలాంగ్ టు ద కార్ అన్నటువంటిది ఎక్కువ కరెక్ట్ అంటారు మాస్టర్. ఏంటంటే కార్ మనం అనుకున్నప్పుడు మన దగ్గర రాదు కదా, మనం కార్ దగ్గరికి వెళుతున్నాం కదా అంటారు. అది సరదాగా చెప్తున్నారు. సో ఫారం అనేటువంటిది వాడు వినియోగించుకునేట్టుగా వాడు ఎప్పుడు తయారవ్వాలి. విచ్ ఆఫ్ టు వాట్ వీ కాల్ మెచ్యూరిటీ. ఫైనల్లీ ఇన్ ద లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ వీ హ్యావ్ ద క్రిస్టలైజేషన్ ఆఫ్ ది ఫార్మ్ అండ్ ద మ్యాన్స్ రియలైజేషన్ ఆఫ్ ఇట్స్ ఇన్ఎడిక్వసీ. సో క్రిస్టలైజేషన్ ఆఫ్ ది ఫార్మ్ అన్నటువంటి జరగాలి. అంటే ఇదంతా కూడా లింకప్ అయిపోయి ఒకటిగా అవ్వడం. ఇదంతా మనకి అక్కల్ట్ మెడిటేషన్స్ లో చాలా వివరంగా చెప్పారు క్రిస్టలైజేషన్ గురించి. సో ఇవన్నీ ఒకటిగా అయిపోవడం అనేటువంటి జరిగిన తర్వాత అప్పుడు వాడు ఫారం యొక్క ఇన్ఎడిక్వసీ అనేటువంటి తెలుసుకుంటాడు. సో ఫారం ఆస్పెక్ట్ ఉంటే ఈ రకమైనటువంటి పనులు చేసుకుంటున్నాం, ఇది బాగుంది, దీనికి బియాండ్ గా లైఫ్ లీడ్ చేయగలగడం అనేటువంటిది ఎక్కువ ఆనందంగా ఉంటుంది అనేటువంటిది యొక్క రహస్యం వాడికి తెలిసిపోతుంది. ఈ 3 ఎప్పుడైతే పర్సనాలిటీ లెవెల్లో ఎప్పుడైతే ఈ 3 ఒకటిగా అయిపోతాయో వాడికి ఒకటిగా అయిపోయిన తర్వాత వాడు ఈగోయిక్ లో ఉంటూ వాడు ఇవన్నీ వాటి ద్వారా ఇవన్నీ చేసుకుంటుండడం అనేటువంటిది అయిపోయిన తర్వాత వాడు కొన్ని అనుకున్న కొన్ని చేయలేకపోవడం అనేటువంటిది. దట్ మీన్స్ ఈ బికేమ్ ఇన్ఎడిక్వేట్. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు వాడు, ఢిల్లీలోనో ఏదో విశాఖపట్నంలోనో ఎక్కడో ఉన్నాడు. వాడు వీడిని చూడాలనుకోండి, వీడు ఇక్కడి నుంచి అక్కడ చూడడం అనేటువంటిది కొంచెం ఫారం ఆస్పెక్ట్ ఉండేటికి ఒక 12 గంటల ప్రయాణమో లేదా ఒక 5 గంటల ప్రయాణమో ఏదో పడుతుంది. ఇదంతా ఫారం యొక్క ఇన్ఎడిక్వసీ. ఈ ఫారం లో ఉండేటికి ఇదంతా ఇన్ఎడిక్వేట్ గా అయిపోయింది. వీడు చేసుకుందాం అనుకునేటువంటి సేవా కార్యక్రమం కొంచెం కండిషన్డ్ అయిపోయింది ఒక రకంగా. అది తెలుసుకున్నాడు వీడు.
సో ఇన్ఎడిక్వసీ ఆఫ్ ది ఫారం అన్నారు దాన్ని. దెన్ కమ్స్ ద హ్యాపీ రిలీజ్ విచ్ వీ కాల్ డెత్. దాన్ని అన్నారేటప్పుడు వీడికి ఫారం తోటి ఏం పని ఉంది, మనం ఫారం లేకుండా పని చేయొచ్చు కదా అనుకుని వీడు ఫారం అవసరం లేకుండా పని చేయడం అనేటువంటి దానిలోకి వీడు వెళ్ళిపోతాడు. అప్పుడు దాన్ని మనం ఏమన్నాం అంటే దాన్ని డెత్ అని చెప్పి మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. డెత్ అంటే చాలా రిలీజ్ ఆఫ్ ఇది అనమాట, టు ద హయ్యర్ ప్లేన్స్. దాన్ని అన్నారట ఇన్ విచ్ డెత్ ద గ్రేట్ మూమెంట్ ఇన్ విచ్ ద స్పిరిట్ ఇన్ prison escapes from the confining walls of its physical form. Our ideas about death have been erroneous. We have looked upon it as the great and ultimate terror. డెత్ అంటే మనం చాలా వణికిపోతూ ఉంటాం. రోడ్డు డెత్ రాస్తాడంటే అంటే మనం ఫస్ట్ అసలు యముడిని చూస్తే ముందు వణికిపోతుంటాడు. నచికేతుడు యముడితోటి అలా తిరిగేస్తున్నాడు. సో దేన్ని మనం డెత్ అనేటువంటి ఒక రహస్యం మనకి ఫస్ట్ మనకు బాగా తెలియాలి. లైఫ్లో డెత్ రహస్యం ఏమిటనేటువంటి తెలుసుకోకపోతే ఏమైపోతాం అంటే దాన్ని బేస్ చేసుకుని మన యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా మనం రాసుకుంటుంటాం. అందుగురించి దాని గురించి క్లారిటీ వచ్చిందంటే మన లైఫ్ లీడ్ చేసేటువంటి విధానం మారిపోతుంది. అది ఇక్కడ బాగా చెప్తున్నారు మనకి. అల్టిమేట్ టెర్రర్ వేరాజ్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ది గ్రేట్ ఎస్కేప్. నిజానికి ఏంటంటే ఇట్ ఈస్ ది గ్రేట్ ఎస్కేప్. వాడికి ఫారం లేకుండా పనిచేయడం అనేటువంటి చాలా అంటే ముందు ఫారంగా ఉండి పనిచేయడం, ముందు స్కూల్ డ్రెస్ వేసుకొని చదువు నేర్చుకోవడం అనేటువంటిది ముందు ప్రాథమికంగా తెలియపబడేటువంటిది. చదువు బాగా చక్కగా చదువుకుంటున్నటువంటి వాడికి ఇంకా స్కూల్లో 10th క్లాస్ పాస్ అయిపోతాడు. ఇంకా తర్వాత ఇంకా స్కూల్ డ్రెస్ తోటి పని లేకుండా వీడు చదువుకోవచ్చు అనేటువంటి ఒక రహస్యం తెలిసిపోతుంది. ముందు ఒక క్రమశిక్షణ అనేటువంటిది రావడానికి వాడికి స్కూల్ డ్రెస్, టైలు, షూస్. నిజానికి వాటిలో చదువు లేదు. సో చదువు రావాలంటే ఒక క్రమశిక్షణ ఉండాలి కదా. క్రమశిక్షణ లేనటువంటి వాడికి చదువు అవ్వదు. అందుగురించి ఒక క్రమశిక్షణ గురించి అవన్నీ పెట్టారు. ఎప్పుడైతే వీటిలో క్రమశిక్షణ అనేటువంటిది వచ్చేసిందో అవన్నీ అవసరం లేకుండా వీడు చక్కగా చదువుకోవచ్చు అనేటువంటి రహస్యం తెలిసిపోతుంది. ఇంకా కొంచెం పైప్ లైన్స్కి వెళ్ళిన తర్వాత వీడి యొక్క అటెండెన్స్ యొక్క పర్సంటేజ్ కూడా అవసరం లేదనేటువంటి రహస్యం తెలిసిపోతుంది. రోజు కాలేజీకి ఎందుకు వస్తున్నాం అంటే చదువు గురించి వస్తున్నాం. సో కాలేజీకి రాకపోయినా మనం చదువుకుంటూ మన యొక్క ప్రొఫెసర్లతో లింకప్ గా ఉంటూ ఉండడం అనేటువంటి రహస్యం తెలిసిపోయిన తర్వాత వీడు రోజు కాలేజీకి రావాల్సిన పని లేదండి అంటారు. ఆ లెవెల్కి వెళ్ళిపోయినటువంటి వాడు ఎంఎస్సీనో ఏదో ఆ లెవెల్లో ఉంటాడు. వాడు రోజు కాలేజీకి వెళ్ళడు. వాడు ఎప్పుడు అవసరమో ఏ డౌట్స్ ఉన్నాయో వాటి గురించి వెళ్తాడు. ఎంఏ, పిహెచ్డి, ఎంఎస్సీ అది చేస్తున్నాడు అలా. సో బియాండ్ ఫార్మ్ గా వెళ్ళిపోవాలి మనం ఎప్పుడు కూడా. ద ఎంట్రన్స్ ఇంటూ ఎ ఫుల్లర్ మెజర్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ద రిలీజ్ ఆఫ్ ద లిటిల్ ఫ్రమ్ ద క్రిస్టలైజ్డ్ వెహికల్ అండ్ అన్ ఇన్ఎడిక్వేట్ ఫార్మ్. ఈ ఇన్ఎడిక్వేట్ ఫార్మ్ నుంచి రిలీజ్ అయిపోవడం. Thoughts similar to these can be worked out in connections with all forms and not only with those in connection with the physical body of a human being. These ideas can be applied to forms of government, forms of religions, and forms of scientific or philosophical thought. ఇదన్నిట్లో నుంచి కూడా అప్లిఫ్ట్ అవుతుంటారు. ఒక రిలీజియస్ ఆస్పెక్ట్ లో మనం అలా బందీ అయిపోయి మనం పూజలు కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. మా గురువు గారు అంటే మాస్టర్ సివి గారేనండి, వేరే వాటిలో ఇంత అద్భుతమైనటువంటి ఇది ఉండదండి అని అనుకుంటుంటాం. అలా భావించడంలో యు ఆర్ కండిషన్, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ మాస్టర్ సివి ఈజ్. మిగిలిన నిజానికి మాస్టర్ సివి అంటే వీడికి అర్థం కాలేదని అర్థం, అంతే రహస్యం. మాస్టర్ సివి చాలా గ్రేట్ అండి అని అంటున్నాడంటే దట్ మీన్స్ మాస్టర్ సివి అంటే ఏంటో వీడికి బోధపడలేదు అని అర్థం. సో ఫార్మ్స్ ఆఫ్ రిలీజియన్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ సైంటిఫిక్ ఆర్ ఫిలసాఫికల్ థాట్, ఇట్ కెన్ బి సీన్ working out in a peculiarly interesting manner in this cycle in which we live. Everything is in a state of flux. The old order change and a period of transition is in progress. The old forms in every department of thought and disintegrating, but only in order that the life which gave them being may escape and build for itself that which will be more satisfactory and adequate. సో ఓల్డ్ ఫారం అనేటువంటి డిసింటిగ్రేట్ అయిపోతుంటారు ఎప్పుడు. పాత పద్ధతులు పాడు చేయము, కొత్త దారులను మోసగించము. అంటే పాత అలానే అక్కర్లేదని కాదు, కొత్త ఇవేవో ఇవన్నీ ఇవి మన ఇదని కాదు, రెండింటిని క్లబ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి యోగ వీరులం మేము, శాంతి సూరులం అని చెప్పి మాస్టర్ గారు రాస్తారు. సో మనం ఎప్పుడు కూడా పాతగా చెప్పబడినటువంటి వాటిల్లో ఇవ్వబడినటువంటి రహస్యాలు తీసుకుంటూ కొత్తగా ఇవ్వబడుతున్నటువంటి వాటిలో మనం వెళ్ళిపోతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇది మార్గం, ఇది యోగం యొక్క రహస్యం. ఇది చాలా మంది ఈ రహస్యంలో చాలా మంది ఫెయిల్ అయిపోతారు. పాతవిగా ఏవైతే మనకు చెప్పారో వాటి యొక్క ఎసెన్స్ పట్టుకుని కొత్తగా ఇవ్వబడినటువంటి దారుల్లోంచి మనం వెళ్ళిపోతుండాలి. అది కాదండి
కింద నుంచి ఇలా వెళ్ళేవాడు మా తాతగారు. అంటే కాదండి ఇప్పుడు ఫ్లైఓవర్ వేసారు, ఫ్లైఓవర్ నుంచి వెళ్తే నువ్వు చాలా హాయిగా వెళ్ళిపోతుంది. అది కాదండి ఫ్లైఓవర్లు అని మా నమ్మకం ఇలా అనుకునేటువంటి వాడు జర్నీ చేయలేడు. సో గమ్యం వెళ్ళాలి, అప్పుడున్నటువంటి మార్గం ద్వారా మనం వెళ్ళాలి. కాకపోతే మనం విలువల్ని మనం ఎప్పుడు మనం మర్చిపోక్కర్లేదు. అదన్నమాట ఓల్డ్ ఫార్మ్ డిసింటిగ్రేట్ అన్నారు అది. సో అప్పుడు ఏర్పడుతున్నటువంటి ప్రస్తుతం మనకి ఆ విధంగా మనకి సెరమోనియల్ మ్యాజిక్ అన్నటువంటి విషయంగా మనకి కాస్మిక్ ఫెయిర్ లో చాలా వివరంగా ఇస్తారు. సెరమోనియల్ మ్యాజిక్ అన్నటువంటి ప్రస్తుతం ఎలా పనిచేస్తుంది ఏమిటి అనేటువంటి రహస్యాలు, ఆ విధంగా ఈ మార్పులు అనేటువంటి తెలియకుండా అలా వచ్చేస్తున్నాయి. ప్రతి ఫీల్డ్ లోనూ అలా మార్పులు అనేటువంటి అలా వచ్చేస్తున్నాయి. Escape and build for itself that which will be more satisfactory and adequate. Take for instance the world religious form of the Christian faith. Here I must warn you not to misunderstand me. I am not trying to prove that the spirit of Christianity is inadequate, and I am not seeking to demonstrate that life's well-tried and well-proven truths are erroneous. I am only trying to point out that the form through which the spirit seeks to express itself has somewhat served its purpose and is proving a limitation. ఇక్కడ మనం చెప్దాం అనుకుంది ఏంటంటే ఈ ఫారం ద్వారా ఎక్స్ప్రెస్ అవుదానుకున్నటువంటి స్పిరిట్ ఇట్ ఈస్ లిమిటెడ్. దాని ఒక లిమిటేషన్ లోకి వెళ్ళిపోతాం. Those some great truths and those some basic ideas require a more adequate vehicle through which to function. దైవము ఒక రూపముగా వచ్చాట అంటే ఆయన కండిషన్ అయిపోయాడు. దానికి బియాండ్ గా ఆయన వర్క్ చేయగలడు. అది మనకి కృష్ణుడి యొక్క అవతారంలో మనం చక్కగా కృష్ణుడు సంపూర్ణముగా ఆయన ఒక దీనిలో తెలియబడుతుంది. మిగిలిన వాటిలో కొంత ఆయన కండిషన్ అయిపోయినట్టుగా ఆయన యొక్క అవతారాలన్నీ కూడా అంతవరకే లిమిటెడ్ గా ఉంటుంటుంది. సో బేసిక్ ఐడియాస్ రిక్వైర్ ఏ మోర్ అడిక్వేట్ వెహికల్ త్రూ విచ్ టు ఫంక్షన్. వాళ్ళకి ఇంకా మోర్ అడిక్వేట్ వెహికల్ ఉంటే అప్పుడు ఆ యొక్క ఫంక్షనాలిటీ చాలా బాగుంటుంది. మానవుడు అయినా సరే వాడికి మోర్ అడిక్వేట్ వెహికల్ ఇస్తుంటారు. వాడికి ఇంకా అంటే వాడు మామూలు క్లరికల్ గా ఉన్నప్పుడు వాడికి ఇవ్వబడేటువంటి కంఫర్ట్స్ వేరు, వాడు ఒక టీమ్ లీడర్ గా అయినప్పుడు వాడికి ఇవ్వబడేటువంటి కంఫర్ట్స్ వేరు, వాడు ఒక సీఈఓగా అయినప్పుడు వాడికి ఇవ్వబడేటువంటి కంఫర్ట్స్ వేరు. ఎంత కంఫర్ట్స్ ఎంత అడిక్వసీ వాడికి ఇస్తుంటాడో అంత బాగా వాడు పనిచేయగలుగుతాడు అన్నమాట. Christian thinkers at this time need to distinguish very carefully between the vital truths of Christianity and the crystallized form of theology. సో రిలీజియస్ ఆస్పెక్ట్స్ గా మనకి చెప్పబడేటువంటి విషయాల్లో ఇవ్వబడినటువంటి మూల విషయం మనం గ్రహించుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. లేకపోతే ఏమైపోతాం అంటే థియాలజీలో పడిపోతాము. అది సో మా తాతగారు పిల్లిని గట్టి పూజ చేసేవారట అంటే వీడు కూడా పిల్లి ఎక్కడుందో వెతికి వీడు పిల్లిని గట్టి పూజ చేయాలి. అది వీడు ఏర్పరచుకునేటువంటి విధానం. అలా ఉండకూడదు ఎప్పుడు. The living impulse was given by the Christ. He enunciated these great and eternal truths and sent them forth to take form and meet the need of a suffering world. They were limited by the form, and there came a long period wherein that form, religious dogmas and doctrines, gradually grew and took shape. So ఆయన వీళ్ళకి వాటిలో ఉన్నటువంటి యొక్క దీంట్లో నుంచి ఆయన అప్లిఫ్ట్ చేశాడు. ఇప్పుడు కూడా అవతార పురుషుడు అక్కడికి ఒక చోట పుట్టి ఆయన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరి జీవులందరము కూడా కొన్ని ఆస్పెక్ట్స్ లోకి వచ్చి అక్కడ ఇరుక్కుపోతాం. అంటే ఇలా చేయాలి, రోజు పూజ చేయాలి, రోజు ఇది చేయాలి, అది చేయాలి, వీటన్నిటిలోనూ మనం పెట్టుకుని మనం ఇరుక్కుపోతుంటాము. ఇరుక్కుపోవడం అనేటువంటిది ఎప్పుడు ఉండకూడదు. ఎన్ని ఇచ్చినా వాటిలో మనం చాలా వదులుగా ఉంటూ ఉండాలి. నిజానికి యోగం యొక్క జీవితం ఏంటంటే వదులుగా ఉండడం యోగం యొక్క జీవితం. కానీ అవన్నీ కూడా టైట్ గా వీళ్ళు బంధించేసేట అంటే అది లైఫ్ కాదు ఎప్పుడు కూడా. ఎన్నైనా వీడు హీ అకామిడేట్స్ అవన్నీ కూడా వీడిని టైట్ చేసేకూడదు. ఎన్నైనా అకామిడేట్ చేసుకోగలిగేటట్టుగా వీడి లైఫ్ ఎప్పుడు ఉంటూ ఉండాలి. మన లైఫ్ మన టైటనింగ్ చేసేస్తున్నాయి అంటే దట్ మీన్స్ వీఆర్ నాట్ మూవింగ్ ఇన్ రైట్ పాత్. సో లిమిటేషన్స్ restricting. The great fabric of dogmas and doctrines are as built up by the churchmen and theologians of the ages must inevitably disintegrate, but only in order that the life within may escape, build for itself a better and more satisfactory means of expression, and thus measure up the mission upon which it was sent. So mission upon which it was sent. ఏ మిషన్ చేత ఇది వీడిలో దిగింది? వీడు ఈగోయిక్ గా వీడు ఏ మిషన్ చేత వీడు కాజల్ బాడీ అనేటువంటి తీసుకుని వీడు ఈ రకంగా తయారై వచ్చాడు. సో కాజల్ బాడీలో ఇవన్నీ కూడా నిక్షిప్తమే ఉంటాయి. మిషన్ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది
కాజల్ బాడీలో ఉంటాయి. సో అందుకని మనం ఎప్పుడు కూడా కాజల్ బాడీ లింకప్ పెడితే అప్పుడు వాడి యొక్క మిషన్ ఆఫ్ లైఫ్ ఏంటి, వాడి దేని గురించి పుట్టాడు, ఎందుచేత వాడి ఈ రకమైనటువంటి కార్యక్రమం వాడికి ఇవ్వబడింది, ఏంటి వీడు చేయవలసినటువంటి విధానం, ఇవన్నీ కూడా తెలియబడతాయి. In the different schools of thought everywhere, the same thing can be seen. All of them are expressing some idea by means of a peculiar form or set of forms, and it is very necessary for us to remember that the triple life back of all forms is nevertheless but one. ఈ ట్రిపుల్ లైఫ్ గా ఏదైతే చెప్పబడుతుందో ఇది మూడుగా కాదు, మూడు కలిపి ఒకటిగా ఉన్నటువంటి తత్వం. అంటే మూడు మనలో ఉన్నటువంటి మూడు కూడా ఒకే ఒక్క దాంట్లో నుంచి మూడుగా వచ్చాయి, బట్ వన్ అని అన్నారు దాన్ని. Though the vehicles of expression are diverse and ever prove inadequate as time elapses. So, ఆ వన్ అన్నటువంటిది ఎక్స్ప్రెస్ అవ్వడానికి అది టైం జరుగుతున్న కొద్దీ ఈ ఫారం అనేటువంటి దాంట్లో నుంచి అప్లిఫ్ట్ అవుతూ ఉండాలి అనేటువంటిది మనకు ఎప్పుడు కూడా దర్శనం అవుతుంది. అంటే వీడి యొక్క కెపాసిటీ పెరుగుతుంటే వీడికి ఇవ్వబడేటువంటి ఫారం నుంచి నెక్స్ట్ ఫారంలోకి వీడు అప్లిఫ్ట్ అవుతుంటాడు. సృష్టిలో ఇది రహస్యంగా ఉంటుంది ఎప్పుడు కూడా. What then is the purpose back of this endless purposes of form building? So question చెప్తున్నారు మనకి. సో ఏంటి పర్పస్ ద్వారా మరి లైఫ్ అన్నటువంటిది ఎక్స్ప్రెస్ అవడానికి యొక్క ముఖ్యోద్దేశం. అండ్ దిస్ కంబైనింగ్ ఆఫ్ ది లెసర్ ఫార్మ్స్. సో మళ్ళీ ఈ లెసర్ ఫార్మ్స్ గా అంటే ఈ అణువులు ఇవన్నీ కూడా కలిపి ఒక పెద్ద అణువుగా ఒక మానవుడి యొక్క దేహముగా రూపకల్పన అవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? అణువుగా ఉండిపోవచ్చు కదా, ఒక మానవుడిగా ఎందుకు ఎక్స్ప్రెస్ అవ్వడం? ప్రతి అణువులోనూ లైఫ్ ఆస్పెక్ట్ ఉంది కదా, మరి ఇదంతా ఒక మానవుడి యొక్క దేహముగా ఒక పెద్ద అణువులో ఇవన్నీ భాగముగా అవ్వడం దేనికి అంటే ఒక క్వశ్చన్ గా వేసుకోండి అంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఇట్ ఆల్ అండ్ వాట్ విల్ ప్రూవ్ టు బి ద గోల్? వీటన్నిటికీ రీజన్ ఏమిటి, వీటి యొక్క గోల్ ఏమిటి, ఈ రకంగా తయారవడంలో ఏమిటి వీటి యొక్క ముఖ్య ఉద్దేశం? Surely it is the development of quality, the expansion of the consciousness, the development of the faculty of realization, the production of the powers of the psyche or the soul, the evolution of intelligence. Definitely ఇదంతా పర్పస్ ఏమిటంటే, పర్పస్ లేకుండా లైఫ్ లో ఏది కూడా ఉండదండి. అది యోగం చెందేటువంటి వాడికి చక్కగా తెలుసుకుంటాడు. ఒక పర్పస్ లేకుండా ఏ పని వాడు చేయడు, ఏది కూడా వాడి ముందుకు రాదు. లెట్ పర్పస్ గైడ్ అని అన్నారు కదండి. అది సో పర్పస్ ఆస్పెక్ట్ అంటే ప్రతిదానికి ఉంది. ఇక్కడ కూడా ఒక పర్పస్ ఉంది. ఏంటంటే కనుక పర్పస్ మనకి రియలైజేషన్, ది డెవలప్మెంట్, ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ అంటే చక్కగా ఎక్స్పాండ్ అవ్వాలి, అది దాని పర్పస్. సో 10 రూపాయలు సంపాదించేవాడు దాని నుంచి వాడు ఎక్స్పాండ్ అవ్వాలి. ఉదాహరణకి అలా యోగం చేసుకుంటే అన్నటువంటి వాడు ఇద్దరు విష్ణుదాసనం చదువుకుంటుంటే అలా విష్ణుదాసనం యొక్క కేవలం చదువుకోవడంగా ఉన్నటువంటి వాడు ఎక్స్పాండ్ అవ్వాలంటే ఏంటి, వాటి యొక్క అర్థములు తాత్పర్యములు అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్నాడు నెక్స్ట్ ఏంటి ఎక్స్పాండ్ అవ్వడం అంటే అది వాడి యొక్క దినచర్యలో వాడు అప్లై చేస్తూ వెళ్ళాలి. ఎంతగా అప్లై చేస్తుంటే అంతగా దాని యొక్క ప్రభావం కనబడుతుంటుంది. అందు గురించి సహస్రములు అని చెప్పారు. అంటే వీడు 10 మందిలో అప్లై చేసి చూశాడు, 10 మందిలో వీడికి విష్ణు దర్శనం అయిపోయింది. అప్పుడు ఇంకో 10 మంది వీడి దగ్గరకు వస్తారు, వాళ్ళల్లో కూడా వీడు అప్లై చేసుకుంటూ వెళ్తుంటారు. సో అలా వీడి చుట్టూతా ఒకే ఒక్క ఇది దర్శింపబడటం అనేటువంటిది వాడికి పొందివ్వబడడం అనేటువంటిది వీడికి ఇవ్వబడినటువంటి స్టెప్స్ లైఫ్లో. సో ఆ రకంగా వీడి ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి జరగాలి ఇప్పుడు కూడా లైఫ్లో. దాని గురించి ఇవంతా కూడా ఒక ఫారంగా ఏర్పడటం, ఇవన్నీ కూడా అణువుగా ఉండిపోవచ్చు, కానీ ఇదంతా కూడా ఒక ఫారంగా ఏర్పడి ఒక పెద్ద ఫారంగా ఇవన్నీ తయారవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. మరి ఇండివిజువల్ గా ఉంటే ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుందంటే ఉండట్లేదండి, అంతగా లేదండి అంటున్నారు. ఎవరి పాటికి వాడు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటే ఆ ఎవల్యూషన్ వేరు, ఒక 100 మంది కలిసి ఒక గురు పూజలు చేసుకుంటుంటే ఆ ఎవల్యూషన్ వేరు, రెండింటికి తేడా ఉంది. అందు గురించి గురు పూజలు అనేటువంటి మనకి ఇచ్చారు. అది ఎవల్యూషన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కాన్షియస్నెస్, ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ రియలైజేషన్. ఫ్యాకల్టీ ఆఫ్ రియలైజేషన్ అంటే చాలా ఉంటుంది. ది ప్రొడక్షన్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది సైకి ఆర్ ది సోల్, ది ఎవల్యూషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. Surely it is the gradual demonstration of the basic idea or purpose which that great entity whom we call the Logos or God is working out through the solar system. ఇదే రకంగా సోలార్ సిస్టమ్ లో పనిచేస్తున్నటువంటి లోగోస్ గా ఉంటున్నటువంటి ఆయనకు కూడా ఒక పర్పస్ ఉంది. సూర్యుడు కూడా డైలీ ఆఫీస్ ఉంది, ఆయన కూడా ఆఫీసు, ఆయన కూడా ఒక పర్పస్ చేత ఆయన ఇదంతా చేస్తున్నాడు. సో ఆ పర్పస్ అంటే ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ కోటాను కోట్ల అణువులు అన్ని కలిపి మానవులు కోటాను కోట్ల మానవులు అందరు కలిపితే భూమండలము, ఇలా అనేకమైనటువంటివన్నీ 7 గ్రాములు ఇవన్నీ కలిపితే అప్పుడు
సౌరమండలం ఇదంతా తయారై. సో పర్పస్ ఫర్ గాడ్ ఈస్ ఇంటెలిజెంట్ లవింగ్ విల్. అందుగురించి ఏంటన్నారు దైవమును? గాడ్ ఈస్ లవింగ్ ఇంటెలిజెంట్ విల్ అన్నారు. చాలా చక్కగా డిఫైన్. సో ఎందుకంటే కనుక ఇదంతా కూడా ఇలా పట్టి ఉంచబడటం, ఇదంతా కూడా ఒకటిగా లక్ష్యం పడుతూ ఉండడం అనేటువంటిది లవింగ్ విల్ అన్నారు. ఫర్ ఆల్ ది డిఫరెంట్ గ్రేడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ దేర్ ఇస్ ఎ గోల్ అండ్ ఎ పర్పస్ ఆల్సో. దేర్ ఇస్ ఎ గోల్ ఫర్ ది ఆటమ్ ఆఫ్ కెమిస్ట్రీ, దేర్ ఇస్ ఎ పాయింట్ of achievement for the human atom man. The planetary atom will also someday demonstrate its basic purpose. సో వీటన్నిటికీ కూడా ఒక పర్పస్ ఉంది. ప్రతి అణువుకి ఒక పర్పస్ ఉంది. ఏమిటి ఈ అణువుకి పర్పస్ అంటే, ఈ ఒక ప్రతి అణువు మినరల్ కింగ్డమ్ గా తెలియబడటం. అంటే ఏంటి ఒక మినరల్ కింగ్డమ్ లో తెలియబడటం అంటే కొన్ని అణువులు కలిసి ఒక పదార్థముగా ఒక తయారవడం, అప్పుడు అది వినియోగింపబడటం అనేటువంటిది ఒక దానికి ఇవ్వబడినటువంటి ఎవల్యూషన్. ఒక అణువుగా ఉందనుకోండి, దాంతో ఏం పని లేదు, దాంతో ఉపయోగం లేదు. ఒక అణువు ఇంకో కొన్ని అణువులతో కలిసేపటికి ఒక పదార్థంగా తయారై ఆ పదార్థం అనేటువంటిది వినియోగంలోకి వస్తుంది. సో దానికి అది ఎప్పుడైతే వినియోగంలోకి వస్తుందో దాని ఎవల్యూషన్ అన్నారు. ఐరన్ కి చాలా దగ్గర సంబంధం ఉంది మానవుడికి అని చెప్పారు. చాలా దాని గురించి. ఐరన్ ఈజ్ ద మెటల్ వేర్ ఇట్ హ్యాస్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ద హ్యూమన్ ఆటమ్ అన్నారు. అందు గురించి ఐరన్ ఇస్ ద బేసిక్ మెటల్ ఫర్ అస్, విచ్ ఈస్ హెల్పింగ్ అస్ టు బ్రీద్ అండ్ టు డూ అవర్ సర్క్యులేషన్. అదంతా కూడా మన బ్లడ్ లో ఇదంతా కూడా ఐరన్ అంటే చాలా దాని యొక్క వినియోగం చాలా ఉంది. దానికి మనం ఐరన్ ని చాలా తిట్టుకుంటారు కొందరు, కానీ ఐరన్ అనేటువంటిది మరి మన బ్లడ్ లోనే ఉంది మరి. సో ఐరన్ హ్యాస్ గ్రేట్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ద హ్యూమన్ బీయింగ్. అంటే ఐరన్ అనేటువంటిది మనకి అంతగా సహాయపడుతున్నందుకు దానికి ఎవల్యూషన్ అనేటువంటిది ఆస్పెక్ట్ చాలా ఉందని చెప్తారు మనకి కాస్మిక్. ఎందుకంటే అది ఒక మెటలే కానీ బట్ దట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ద బ్లడ్ టు హ్యావ్ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్. సో ఆ రకంగా ఐరన్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఐరన్ ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ లో చాలా హయ్యర్ స్టెప్స్ లో ఉంటుంది అది కూడా అని చెప్తాను అలా. సో మెటల్ అనేటువంటిది కొన్ని గ్రూప్ ఆఫ్ అణువులన్నీ కలిసి అదొక పదార్థముగా తయారై ఆ పదార్థం ఎప్పుడైతే వినియోగంలోకి వస్తుందో అప్పుడు ఆ అణువులన్నిటికీ కూడా ఎవల్యూషన్ లో అవి భాగంగా అవుతున్నాయి. అంటే అవన్నీ కూడా ఎప్పుడైతే ఒక హయ్యర్ కింగ్డమ్ కి అది వినియోగంలోకి వస్తుందో అప్పుడు అవన్నీ కూడా ఎవల్యూషన్ నెక్స్ట్ స్టెప్ కి అవి ఎవల్యూషన్ లోకి వస్తున్నాయి. అంటే మినరల్ కింగ్డమ్ నుంచి ప్లాంట్ కింగ్డమ్ లోకి ఎవల్యూషన్ అనేటువంటిది వస్తుంది. ప్లాంట్ కింగ్డమ్ లోకి ఎవల్యూషన్ లోకి వచ్చేటికి వాటికి ఒక సెన్సేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది ఈ అణువులకి. ఏమిటి ఈ సెన్సేషన్ అంటే కనుక వాటిలో కూడా ఒక ఫీలింగ్ అంటే స్టార్ట్ అవుతుంది. నిజానికి ప్లాంట్స్ యొక్క ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలుగుతుంటారు మహానుభావులు పెద్దలు వాళ్ళు. మనం ఏదో చెట్లు వాటిని మనం కేర్ నాట్ గా మనం ఉంటాం, కానీ వాటిలో ఫీలింగ్స్ అనేటువంటి ఉంటాయి. అణువులు మినరల్ కింగ్డమ్ లో ఉండేవాడికి వాటికి ఏమీ లేవు, వాటికి ఆ ఫీలింగ్స్ కానీ ఏం లేవు. బట్ వెన్ ఇట్ స్టార్టెడ్ ద ఫీలింగ్స్ అనేటువంటి స్టార్టెడ్కి అవి ప్లాంట్ కింగ్డమ్ లోకి వెళ్తాయి. దట్ ఈస్ కాల్డ్ ది సెన్సేషన్ అన్నమాట. సో సెన్సేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ అణువులన్నీ కూడా ప్లాంట్ కింగ్డమ్ లోకి ఎవల్యూషన్ లోకి వెళ్తున్నాయి. సో ప్లాంట్ కింగ్డమ్ లో అవి సెన్సేషన్ ప్లస్ ఈ గ్రూప్ గా ఉండడం అనేటువంటిది రెండు ఆస్పెక్ట్స్ గా వచ్చింది. నెక్స్ట్ అది చెప్తారు మనకి. సో ఐడియా which lies back of the solar system will someday be revealed. Is it possible for us in a few brief moments of study to get a sound conception of what that purpose may be? Perhaps we can get some broad general idea if we approach the subject with sufficient reverence and sensitivity of outlook. దీన్ని కొంచెం జాగ్రత్తగా మనం తెలుసుకుంటే అప్పుడు దీని యొక్క విధానములు ఇవన్నీ కూడా మనకు చక్కగా తెలుస్తుంటాయి. We have seen that atom of chemistry, for instance, demonstrates the quality of intelligence. It shows symptoms of discriminative mind and the rudiments of selective capacity. Atoms lo undetundi entante discriminative mind and the rudimentary of selective capacity. Discriminating. ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఎవరితోటి కలిసి ఉండాలి, ఎవరితోటి కలిసి ఉండదు, ఇది ఆటంలో ఉండేటటువంటి తెలియబడుతుంది. సో మానవుడు అంటే ఎంతగా మరి మేల్కాంచి ఉండాలని మీరు అప్పుడు ఆలోచించండి. ఆటంలోనే అది ఉంది, పనిచేస్తుంది ఆ ఇంటెలిజెన్స్. అంటే మన యొక్క అప్రోచ్ విత్ ద పీపుల్ ఇస్ డిఫరెంట్, అది కరెక్ట్ కాదు. అందు గురించి మనం ఫెయిల్ అవుతుంటాం. అవర్ అప్రోచ్ విత్ ద పీపుల్ ఇస్ డిఫరెంట్.
అంతటి మరి యేసుక్రీస్తు ఆయన అన్నట్టు వీడు రేపు నా మీద వీడు చెప్తాడు, ఆయన నేను ఆయనకి ఉపదేశం చేస్తాను అన్నాడు. అది ఆయన అప్రోచ్. అంటే దేన్ని బేస్ చేసి అప్రోచ్ అవ్వాలి అనేటువంటిది మనకు వాళ్ళని చూస్తే తెలుస్తుంది. అట్లా ఆఫ్ సెలెక్టివ్ కెపాసిటీ, ద టైనీ లైఫ్ విత్ ఇన్ ద అటామిక్ ఫార్మ్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ సైకిక్ క్వాలిటీ. ఆ రకంగా అది దాని యొక్క సైకిక్ క్వాలిటీ అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేస్తుంది. The atom is then built into all the different forms at varying times and stages, and each time it gains somewhat according to the force and life of the entity who ensouls that form and preserves its homogeneity. అదొక హోమోజీనియస్ స్ట్రక్చర్ గా అదంతా తయారయ్యి అది ఒకే ఒక ఇంటెలిజెన్స్ గా అది ఎక్స్ప్రెస్ అవుతుంది కొన్ని గ్రూప్ ఆఫ్ అణువులన్నీ కలిసి. Take for instance the atom that goes to the building of a form in the mineral kingdom. It shows not only discriminative selective mind but elasticity. అది వాటిలో ఒక ఎలాస్టిసిటీ అనేటువంటి ప్రాపర్టీ, ఒక సబ్స్టెన్స్ గా ఉండేటికి దానిలో ఒక ఎలాస్టిసిటీ అనేటువంటి ప్రాపర్టీ దానిలో వచ్చింది. అంటే ఇంతకుముందు ఒకటిగా ఉండేప్పుడు దానికి ఎక్స్పాన్షన్ అనేటువంటిది లేదు, అణువుగా ఉంటుంది అంతే. అది ఎప్పుడైతే కొన్ని గ్రూప్ ఆఫ్ అణువులతో ఒకటిగా అయిందో అప్పుడు వాడికి వీడికి చెయ్యి అందించడం, వాడితో వీడితో స్ట్రక్చర్ ఫామ్ అవడం అనేటువంటి జరుగుతుంది. అంతకుముందు చేతులు అందించడం ఏం లేదు, వాడి వాడి చేతులు పట్టుకుని కూర్చున్నాడు. అది ఈ చేతులు అందించడం దాన్ని ఇలాస్టిసిటీ అన్నారు. అణువులు ఇలాస్టిసిటీ అనేటువంటిది ఫారం అయింది. అంటే దానిలో ఒక గ్రూప్ లోకి వచ్చేటికి ఇలాస్టిసిటీ అనేటువంటి ప్రాపర్టీ వచ్చింది. ఇలాస్టిసిటీ ప్లస్ ఈ సైకిక్ క్వాలిటీ ఇందాక చెప్పారు, ఈ రెండు కలిసేటికి దానిలో అప్లిఫ్ట్మెంట్. నెక్స్ట్ దాని నుంచి ప్లాంట్ కింగ్డమ్, అది ఇప్పుడు చెప్తారు ఇలాస్టిసిటీ. Then in the vegetable kingdom, these two qualities appear, but a third is also found, which we might call sensation of a rudimentary mind. Sensation అనేది ప్లాంట్ కింగ్డమ్ లో స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండు కలిగి ఉన్నటువంటి వాడు నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ లోకి వెళ్ళాడు సెన్సేషన్ అనేటువంటిది వచ్చింది. సెన్సేషన్ అనేటువంటిది వచ్చేటికి the initial intelligence of the atom has acquired something during the transition from form to form and from kingdom to kingdom. Its responsiveness to contact and its general awareness have increased. So ఇది ఒక కింగ్డమ్ నుంచి ఇంకో కింగ్డమ్ లోకి వెళుతున్నప్పుడు దాంట్లో వెళుతున్నటువంటిది ఏమిటి, దాని యొక్క క్వాలిటీస్, అంటే దాని యొక్క ఎక్స్పీరియన్స్ అంటుండేది ఒక క్వాలిటీగా దాంట్లో ఉంటుంది. అంతే మనకి చాలా అద్భుతంగా మన పురుష మీద దాంట్లో అభ్యాసం అవుతుంది అనేటువంటి దాంట్లో మనకి మాస్టర్ ఇస్తారు. సో ఈ క్వాలిటీస్ అంటే ఒక అణువులో ఉండేటువంటి క్వాలిటీస్ అన్ని కూడా తీసేసి అది నెక్స్ట్ కింగ్డమ్ లోకి అది వెళ్తుంది. అంటే ప్లాంట్ కింగ్డమ్ లో నుంచి యానిమల్ కి, అదే మన మినరల్ కింగ్డమ్ నుంచి ప్లాంట్ కింగ్డమ్ లోకి వెళ్ళేటికి ఇది ఈ రెండు క్వాలిటీస్ అంటే డిస్క్రిమినేటివ్ సైకీగా ఉండడం ఒకటి, ప్లస్ ఎలాసిటీ, ఈ రెండు క్వాలిటీస్ ప్లస్ అడిషనల్ క్వాలిటీ సెన్సేషన్ అనేటువంటిది కలిగి ఉంటుంది ప్లాంట్ కింగ్డమ్ లో ఉండేటువంటి అణువులు. అది its responsiveness to contact and its general awareness have increased. When we come to the study of the evolution of consciousness, we can take this up in greater detail. All I am endeavoring to do tonight is to show that in the vegetable kingdom, form built up of atoms show not only discriminative intelligence and diversity, but also capable of sensation, or of that which in the vegetable kingdom corresponds to emotion or feeling, and emotion being but rudimentary love. నెక్స్ట్ చక్కగా తెలియదు ద లవ్ ఆస్పెక్ట్. అది మాస్టర్ గారు మనకి గోదావరి యుగంలో చక్కగా వివరిస్తారు. వాటిలో ఉండేటువంటి లవ్ ఆస్పెక్ట్ అది అమ్మవారు గోదామ్మవారు ఆవిడ యొక్క దీనికి తగ్గట్టుగా అవి ఆ చెట్లు కదలికలు అవన్నీ కూడా వర్ణిస్తారు. అవి చెట్లు అవి గాలి ఊగడం అది ఎలా ఉంది అంటే స్వామివారిని వచ్చి ఇలా తొంగి చూసి మళ్ళీ ఇలా వెళ్ళిపోతున్నాయా అన్నట్టుగా అవి కదులుతున్నాయి చెట్లు. అంటే ఏంటి, వాటిలో సెన్సేషన్ అనేటువంటిది ఉంది అంటుండేది అక్కడ మాస్టర్ గారు ఆ విధంగా రిప్రజెంట్ చేశారు. మనకి అవన్నీ ఇలా గాలికి ఇలా ఊగిపోతున్నాయి, ఇలా అది దట్ ఈస్ ది క్వాలిటీస్. నెక్స్ట్ అది ఎమోషన్ ఆర్ ఫీలింగ్, టు ఎమోషన్ ఆర్ ఫీలింగ్ అన్నదాన్ని. But rudimentary love. Next, we have the animal kingdom, in which the animal forms show not only all the above qualities, but to them the added instinct, or that which will someday blossom into mentality. So next, animal kingdom. Plant kingdom tarvata vachedi animal kingdom. So దానిలో ఈ 3 qualities ప్లస్ దాంట్లో వచ్చేటువంటి క్వాలిటీ ఏంటంటే ఇన్స్టింక్ట్. అంటే ప్రతి యానిమల్కి కొన్ని ఇన్స్టింక్ట్స్ అనేటువంటివి ఇచ్చేసారు. ఇన్స్టింక్ట్స్ నుంచి అది మెంటాలిటీలోకి అది ఎవాల్వ్ అవడం అనేటువంటిది వైల్డ్ యానిమల్ నుంచి డొమెస్టిక్ యానిమల్ గా తయారవడం. డొమెస్టిక్ యానిమల్స్ ఆర్ వెరీ క్లోజ్ టు హ్యూమన్ బీయింగ్స్. డాగ్స్, క్యాట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టేజ్ వాటికి ఏంటంటే హ్యూమన్ లైఫ్. ఇందు నుంచి వాటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అవి దే ఆర్ వెయిటింగ్ సోల్స్ ఒక రకంగా హ్యూమన్ లైఫ్ కి.
సో ఫస్ట్ అవి ఇన్స్టింక్ట్స్ గా ఉంటాయి. అవి మానవుడికి దగ్గరగా ఇవి పెరగడంలో వీటి ఉద్దేశం ఏంటంటే మానవుడి యొక్క గుణాలు వాటిలో చక్కగా విచ్చుకుని ఉంటుంటాయి. వాటిలో అంటే ఈ ఇన్స్టింక్ట్స్ గా ఉన్నటువంటివి మైండ్ ఆస్పెక్ట్ వాటిలో విచ్చుకోవడానికి అవి డొమెస్టిక్ యానిమల్స్ గా వస్తుంటాయి. అంటే వాటికి ఎలివేషన్, నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఎలివేషన్ యానిమల్స్ లో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ వీటన్నిటిని ఒకటే అని అంటాం. అలాగా మానవులందరూ ఒకటే అంటే కాదు. వీళ్ళు యోగ సాధకులు, వాడు మామూలు వాడు, రెండింటికి ఎలా అయితే తేడా ఉంటుందో అలాగే యానిమల్స్ లో కూడా అవి ఇన్స్టింక్చువల్ బిహేవియర్ కలిగినటువంటివి. ఇవి ఏమిటంటే కనుక డొమెస్టిక్ యానిమల్స్ లో వాటిలో మానవుడి యొక్క గుణాలు వాటిలో చక్కగా విచ్చుకుని ఉంటుంటాయి. వాడి యజమానికి ఏమైనా దెబ్బ తగిలితే ఆ జంతువు చాలా బాధపడిపోతుంది. అంటే ఏంటి, ఒక లవ్ ఆస్పెక్ట్ అంటే ఇన్స్టింక్చువల్ బిహేవియర్ నుంచి ఒక నెక్స్ట్ స్టెప్ అదే ఎవాల్వ్ అయింది. అది అక్కడే కూర్చుంటుంది, అలా ఇది అవుతుంటుంది. మరి దానికి యానిమల్కి మరి మానవుడికి మరి వాడి ఫ్యామిలీలో అది కాదే, కేవలం దానికి ఫుడ్ అది పెడుతున్నాడు అంత మాత్రాన అది చాలా ఫీల్ అయిపోతుంది యానిమల్. దాంట్లో వచ్చి ఫీల్ అంటే ఇన్స్టింక్ట్స్ నుంచి అవి మైండ్ ఆస్పెక్ట్ వాటిలో విచ్చుకోవడం అనేటువంటిది మన యానిమల్లో చూస్తాం. అది మనకి నెక్స్ట్ స్టెప్ అనమాట. ప్లాంట్ నుంచి యానిమల్కి వచ్చారు ఇంటూ మెంటాలిటీ అన్నారు. ఫైనల్లీ వి కమ్ టు ద హ్యూమన్ బీయింగ్ హూ షోస్ ఆల్ దీస్ క్వాలిటీస్ ఇన్ ఎ ఫార్ గ్రేటర్ డిగ్రీ. నెక్స్ట్ స్టేజ్ ఇస్ హ్యూమన్. సో ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి మానవుడిలో, అవన్నీ కలిగి ఉంటాడు మానవుడు. ఫర్ ది ఫోర్త్ కింగ్డమ్ ఈస్ బట్ ది మ్యాక్రోకాసం ఫర్ ద త్రీ లోవర్. వీడు మ్యాక్రోకాసం అంటే వీటన్నిటికీ హయ్యర్ గా నిలబడినటువంటి వాడు మానవుడు. ఈ త్రీకి హయ్యర్ గా చెప్పబడేటువంటి వాడు మానవుడు. ఫర్ ది త్రీ లోవర్ మ్యాన్ డెమాన్స్ట్రేట్స్ ఇంటెలిజెంట్ యాక్టివిటీ, he is capable of emotion or love and has added at another factor that of intelligent will. అంటే వీటిలో ఎమోషన్ ఆర్ లవ్ ఆస్పెక్ట్ ఉంటుంది, ప్లస్ ఇంటెలిజెంట్ విల్ అనేటువంటిది ఒక అడిషనల్ క్వాలిటీ వీటిలో విచ్చుకొని పనిచేస్తుంటుంది. He is the deity of his own little system. He is not only conscious but he is self-conscious. He is self-conscious. అంటే కాన్షియస్ గా ఉండడం వేరు, సెల్ఫ్ కాన్షియస్ గా ఉండడం వేరు. నేను ఎవరు, ఐ ఆమ్ అంటే ఫస్ట్ నో హూ యామ్ ఐ అనేటువంటిది ఫస్ట్ వాడికి ఇవ్వబడినటువంటి ఇది. సో అది వాడికి ఇవ్వబడినటువంటి ఒక కార్యక్రమం. అలా తెలుసుకున్నటువంటి సెల్ఫ్ కాన్షియస్. సో మానవుడు అనేటువంటి వాడు కాన్షియస్ గా ఉండేవాడు వేరు, సెల్ఫ్ కాన్షియస్ గా ఉండేటువంటి వాడు వేరు. సో వీడు ఇంటెలిజెంట్ విల్ ద్వారా వీడు కాన్షియస్ స్టేజ్ నుంచి సెల్ఫ్ కాన్షియస్ స్టేజ్ లో వీడు ఎవాల్వ్ అవుతాడు. అది వాడికి ఇవ్వబడినటువంటి సాధన. He builds his own body of manifestation just as does the logos. Only on a tiny scale he controls his little system by the great law of attraction and repulsion as does the logos, and he energizes it and synthesizes his threefold nature into a coherent unit. He is the 3-in-1 and 1-in-3. చాలా చక్కటి ఇవన్నీ పదాలు ఇవన్నీ. I am 1-in-3 అని అంటారు, I am 3-in-1 అని అంటారు. సో మానవుడు ఈ ఇంటెలిజెంట్ విల్ ద్వారా వీడు సెల్ఫ్ కాన్షియస్ అయ్యాడుకి he is 3-in-1. అంటే వీడి యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ మూడిట్లోనూ ఒకటిగా ఉండబడటాన్ని అన్నారంటే 3-in-1 అన్నారు. సో వీడు ఈ మూడిట్లోనూ ఐఎమ్ 3-in-1, మూడిట్లోనూ ఒకటిగా ఉన్నటువంటి వాడు. బట్ అట్ ది సేమ్ టైం ఐఎమ్ 1-in-3 అని అన్నాడు. ఏమన్నాడు 1-in-3 అంటే ఏంటి, వీటిలో 3 స్థితులు ఉన్నాయి, 3 కక్షలు ఉన్నాయి. దాన్నే భూర్భువస్వ అన్నారు. దాన్నే మనకి యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నారు, లవ్ ఆస్పెక్ట్ అన్నారు, దాన్నే ది ఫైర్ అన్నారు, ఎలక్ట్రిక్ ఫైర్ అన్నారు, దాన్నే విల్ అన్నారు. ఈ 3 స్థితులు ఉన్నారు. వీడు విల్లు, లవ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నారు. దాన్నే ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్. ఈ మూడిట్లోనూ ఉన్నటువంటిది ఒకే ఒకటి, దాన్ని 1-in-3 అన్నారు. ఈ మూడిటిగా చెప్పబడుతున్నటువంటి వాటిలో ఒకటిగా ఉండటాన్ని 3-in-1 అన్నారు. ఈ రకమైనటువంటి సాధన వాడికి ఇవ్వబడినటువంటి మానవుడికి. సో వాడు ఈ రకంగా ఎవాల్వ్ అవ్వాలి మానవుడు ఇంటూ ఏ కొహరెంట్ యూనిట్. ఈ 3 ఒకటిగా అయిపోవడాన్ని కొహరెంట్ యూనిట్ అన్నారు. He is the 3-in-1 and 1-in-3 just as the logos. There is a future for every atom in the solar system. Before the ultimate atom there lies a tremendous goal. సో ఈ రకంగా అణువు నుంచి మానవుడి దాకా చెప్పారు, మానవుడి నుంచి సోలార్ సిస్టమ్ దాకా. ఈ రకమైనటువంటి దాంట్లో వీడు ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ లో వీడు ఎవాల్వ్ అవుతూ ముందుకు వెళ్ళడమే మార్గం, అంతే. అంటే ఎల్కేజీ నుంచి చదువుతున్నటువంటి వాడు అలా పిహెచ్డి చేయడం, దాని తర్వాత ఇంకా చదువుతుంది వేరు, అది మళ్ళీ చెప్తారు అక్కడ దాకా. బిఫోర్ ది అల్టిమేట్ ఆటమ్ దేర్ లైస్ ఎ ట్రెమెండస్ గోల్ అండ్ as the eons slip away the life that animates that atom will pass through all the varying kingdoms of nature until it finds its goal in the human kingdom.
అదే until it finds its goal in the human kingdom. అంటే హ్యూమన్ కింగ్డమ్ దాకా అది ఎవాల్యుయేట్ అబ్బా వాడు ఎంఎస్సీ పాస్ అయినట్టుగా ఉంటుంది అణువుకి. హ్యూమన్ కింగ్డమ్ దాకా వచ్చాడు ఎంఎస్సీ పాస్ అయ్యి రోడ్ల మీద తిరిగి వాడు ఇది చేస్తున్నాడు అనుకోండి, అక్కడ దాకా వచ్చినటువంటి వాడు లోపల ఉన్నటువంటి చాలా బాధపడతాయి. వాడికి ఒక ఇంటెలిజెంట్ విల్ ఇచ్చిన తర్వాత వాడు ఏం చేయాలి, దాని నుంచి ఇంకా పిహెచ్డీలు అలా చేసుకుంటాడు, వెళ్ళిపోవాలి పైకి అని చెప్తే వీడు ఎంఎస్సీ చదివి వీడు ఉద్యోగం చేయటం వీడికి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎవరికి చెప్పట ఊరినే రోడ్ల నెంబర్ పడి ఏదో తిరిగేస్తున్నట్టు ఏదో లైఫ్ ఏదో లీడ్ చేసేస్తున్నట్టే చాలా వేస్ట్ లైఫ్ లీడ్ చేస్తుంటే వాటిలో ఉన్నటువంటి అణువులు చాలా బాధపడిపోతాయి. అంటే వాటికి కూడా పెట్టి పుట్టాలా అన్నటువంటిది ఒకసారి, అంటే అలాంటి వాటిలో మనం వాడి యొక్క దేముగా మనం అయ్యామే అన్నటువంటిదిగా ఉంటుంది వాడికి పాపం. కనుక ఇంటెలిజెంట్ విల్ అనేటువంటి ద్వారా మనం we should evolve still further. The idea might now be extended somewhat, and we might consider that great entity who is the informing life of the planet and who holds all the different kingdoms of nature within his consciousness. May it not be possible that his intelligence, as it informs the totality of all groups and kingdoms, is the goal for man. మానవుడిగా ఉన్నటువంటి వాడు నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం, ఇదంతా కూడా ఒక యూనిట్ గా మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక కింగ్డమ్ అంతా కూడా ఒక యూనిట్ గా అర్థం చేసుకోండి. ఇలా ఎన్ని యూనిట్స్ అన్ని కలిపి కూడా ఒకే ఒక్కడిలో ఇవన్నిటి భాగంగా ఉన్నాయి. సో మానవుడుగా ఉన్నటువంటి వాడు వీడు అవ్వాల్సింది ఒక హెవెన్లీ మెన్ గా వీడు అవ్వాలి. అంటే ఈ గ్రహములు ఇవన్నీ గ్రహముల్లో పనిచేస్తున్నటువంటి దేవతని హెవెన్లీ మెన్ అన్నారు కదా. సో ఈజ్ మైక్రోకాస్మస్ అండ్ దట్ ఈస్ మ్యాక్రోకాస్మస్ అన్నారు. సో వీడు ఈ స్థితి నుంచి ఆ స్థితికి వెళ్ళాలి. అంటే ఒక బ్రాంచ్ ఆఫీస్ కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాడు మొత్తం అన్ని బ్రాంచెస్ కి సెంట్రల్ ఆఫీస్ లో ఇన్ఛార్జిగా వీడు వెళ్లాల్సినటువంటిది వీడికి ఇవ్వబడినటువంటి సోపాన క్రమం. అది అవ్వాలి వీడు. ఫర్ ఎ మ్యాన్ ద హ్యూమన్ ఆటమ్ పర్హాప్స్ యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్ ద స్కోప్ ఆఫ్ హిస్ ప్రెసెంట్ రియలైజేషన్ మే ఆల్సో బి అవర్స్. అది the scope of his present realization may also be ours, and for his, as for all those great lives who inform the planets of the solar system, there may be the attainment of that tremendous reach of consciousness which characterizes that great existence, who is the ensouling life of the solar system. So the ensouling life of the solar system lo ante దాన్నే మనకి విరాట్ పురుషుడుగా మనకు భాగవతంలో పరిచయం చేస్తారు. అంటే ఆయనగా మనం ఎవాల్వ్ అవ్వాలి. అంటే ఇలా మానవుడిగా ఉంటున్నటువంటి వాడు వీడు ఇంతమంది మానవులుగా వీడు ఎవాల్వ్ అవ్వాలి. అంటే వీడు అందరిలోనూ వీడు ఒక్కటిగా వీడు అవుతూ ఉండాలి. అవుతూ వీడు ఒక సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడు అంతటి వాడుగా వీడు అవ్వాలి. అది వీడికి ఇవ్వబడినటువంటి సోపాన క్రమం. అది may it not be possible that his intelligence, as it informs the totality of all groups and kingdoms, is the goal for man. సో వాడి యొక్క గోల్ అన్నటువంటిది అది. ద హ్యూమన్ ఆటమ్ అది అన్నారు, దాన్ని ఒక హ్యూమన్ ఆటమ్. సో ఇప్పుడు కింద అణువు నుంచి హ్యూమన్ దాకా వచ్చిందంటే ఇక్కడి నుంచి అక్కడికి మీరు ఆలోచించండి. Perhaps as time progresses, the scope of his present realization may also be ours, and for his, as for all those great lives who inform the planets of the solar system, there may be the attainment of that tremendous reach of consciousness which characterizes the great existence, who is the ensouling life of the solar system. May it not be true that among the different grades of consciousness, extending, for instance, from the atom of the chemist and physicist up to the logos of the solar system, there are no gaps. So, ఒక అణువు నుంచి ఒక బ్రహ్మాండం దాకా there is no gap. The gap, no gap అంటే ఏంటి? రెస్ట్ అనేటువంటిది లేదు, లేదా మధ్యలో సెలవులు అనేటువంటిది ఏం లేదు. వీటికి ఇలా వెళుతుండడమే మార్గం. అంటే ప్రయాణం ఎప్పుడు కూడా చేస్తుండడమే మార్గం, కానీ ప్రయాణం ఆపేసుకుని కాసేపు కూర్చుందా అనేటువంటిది మార్గం కాదు, మార్గం లేదు. అందుగురించి పొద్దున సాయంత్రం ప్రేయర్ చేయండి అని ఇచ్చేసారు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఫర్ ఎవర్ సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇచ్చేదంటే ఏంటంటే అది ఎప్పటికీ సాగుతూ ఉండేటువంటి ప్రయాణం ఇదంతా కూడా, ఇప్పటికీ అది అలా వెళుతూ ఉండాలి అదన్నారు. అందుగురించి and no gaps and no abrupt transitions, but there is ever a gradual expansion and a gradual evolution from one form of intelligent manifestation to another, and always the life within the form gains in quality by means of the experience. అంటే గ్యాప్ అనేటువంటిది లేదు. సడన్ అబ్రప్ట్ గా వీడికి ప్రమోషన్ వచ్చేసి వీడు డైరెక్ట్ సోలార్ సన్ గా వీడికి ప్రమోషన్ వచ్చేసింది అని అనేటువంటిది ఉండదు. స్టెప్ బై స్టెప్ గా ఏ రోజుకి ఆ రోజు వీడు చక్కగా అలా విచ్చుకుంటూ వాడు అలా వెళ్ళడం అనేటువంటిది మన వీడికి ఇవ్వబడినటువంటిది. అంతే సడన్ అబ్రప్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా లేదు వీటిలో.
ఆల్వేస్ ద లైఫ్ విత్ ఇన్ ద ఫార్మ్ గెయిన్స్ ఇన్ క్వాలిటీ. ఈ లైఫ్ ఉన్నటువంటిది ఇది క్వాలిటీ వైజ్ గా ఇది అప్లిఫ్ట్ అవుతుంటారు. క్వాంటిటీ అంటే వీడు అంటే వీడి యొక్క ఫారం ఆస్పెక్ట్ అనేటువంటి తగ్గిపోతూ వీడి యొక్క క్వాలిటీస్ గా వీడు అప్లిఫ్ట్ అవుతూ ఉండడం అనేటువంటిది వీడికి ఇవ్వబడినటువంటి క్రమం. అదే వీడికి ఎక్స్పీరియన్స్ గా వీడికి తయారై వీడికి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది లైఫ్ నుంచి లైఫ్ కి అది వెళుతూ ఉంటుంది. అంటే క్రితం లైఫ్ లో మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యామో అది ఈ లైఫ్ లో మనకి మన ఈగోయిక్ లెవెల్లో అది ఎక్స్పీరియన్స్ గా మనలో రికార్డ్ ఉంటుంది. అందుకు నుంచి కొన్ని ప్లేసెస్కి వచ్చేటికి వీడు సమ్హౌ ఈ డజంట్ లైక్ టు స్టే దేర్ ఆర్ ఈ డజంట్ లైక్ టు బి దేర్. కొన్ని ప్లేసెస్కి వెళ్ళేటికి అందరికన్నా వీడు ఎక్కువగా ట్యూనప్ అయిపోతుంటాడు. అందరూ 10 మంది కలిసి తిరుపతి వెళ్ళారు అనుకోండి, 10 మందిలో వీడు ఎక్కువ ట్యూనప్ అయ్యాడు. అంటే ఏంటి, క్రితం జన్మల్లో ఎన్నోసార్లు వీడు తిరుపతి వెళ్ళాడు, అందరికి ఈసారి తిరుపతికి వెళ్ళేటికి వాళ్ళందరికన్నా వీటిలో ఎక్కువ భక్తి భావం అనేటువంటిది వచ్చేసి వీడు పొందినటువంటి తాదాత్మ్యము మాధుర్యము అది చాలా గొప్పగా ఉంటుంది. నిజానికి వీడు ఒక శిష్యుడు గాను ఒక మామూలుగాను వీడు ఉండొచ్చు ఆ గ్రూప్ లో, అది అలా ఉంటుందండి ఎప్పుడు కూడా. అందుగురించి ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఎప్పుడు యాడ్ అవుతుంది. దీని గురించి ఫర్దర్ గా మనం రేపు కంటిన్యూ చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.